భగవానికి బ్రతికి ఉన్న సీతను చూచాను రామా అన్నాడు. హనుమా అన్నాడు ఆయన. చూడామణి తీసిచ్చారు, స్వామివారు సంతోషించారు. ఇక్కడ ఏమన్నారు అని మనకు అనుమానం. సహజంగా మనం ఏమంటాం, ఎవడైనా మనకు ఉపకారం చేస్తే రేపు నీకు కూడా ఉపకారం అంటే రేపు వాడికి కూడా కష్టం రావాలి. నిద్రపు ఆలోచన కదా. మన ఇంట్లో కరెంటు పోతే ఫ్రిడ్జ్ పోయిందేమో చూడము, ఎదురింట్లో పోయిందా, పక్కింట్లో పోయిందా, రగ్బీ మొత్తం పోయిందా, కోవెంట్రీకి కూడా పోయిండాలే. అది మన ఆలోచన. రామచంద్రమూర్తి ఆ మాట లేదండి. ఇంత కష్టకాలంలో నాకు ఉపకారం చేశావు కాబట్టి భవిష్యత్తులో నీకు అన్ని శుభాలే జరుగుతాయని నేను ఆశీర్వదిస్తున్నా. నీకు ఉపకారం చేస్తున్నా కదా, అన్ని శుభాలే జరుగుతాయని ఆశీర్వదించేస్తూ ఆ స్వామివారిని కౌగలించుకున్నాడు. చూడండి, సీతమ్మ వారికి దక్కింది ఆలింగనం, ఇప్పుడు ఆంజనేయ స్వామి వారికి దక్కింది. అలాంటి రామాంజనేయ స్వాములను ఆ కపివరులంతా కూడా ఇలా మంగళ నీరాజనాలు పడుతున్నారు. పెద్దలారా, ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, సరస్వతి మూర్తులైనటువంటి సదస్సులందరికీ, జగదభిరాముడైనటువంటి రామచంద్రమూర్తికి వాళ్ళు రిసెప్షన్ ఏం పెట్టుకుందామా అనుకున్నారు. పోలే వీడి కథ పెడదామన్నది అమ్మవారు. అందుకని చెప్పాను. ఆవిడ చెప్పిందిగా, మరి ఆయన కాదనకూడదుగా. కాదన్నాం అనుకోండి మన ఇంట్లో రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఆయనకి భయం ఎందుకు వచ్చింది? పెళ్ళైన మొదట్లో వచ్చే 70-70 mm స్క్రీన్ అయితే ఎట్లా? ముందర 16 mm, తర్వాత 35 mm, తర్వాత 70 mm, తర్వాత DTS స్టీరియో ఫోన్ సౌండ్ సిస్టమ్ అంతా పోయిన తర్వాత హోమ్ స్క్రీన్, హోమ్ థియేటర్ వచ్చేస్తుంది. సీతమ్మ వారు చెప్పింది కాబట్టి నేను చెప్పగలిగాను, మీరు వినగలిగారు. ఈ చక్కగా కార్యక్రమం జయప్రదమైనందుకు ఆ కళ్యాణ దంపతులు మనల్ని ఎల్లవేళలా కాపాడాలి అని ప్రార్థిస్తూ రామీవ నయన చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. హర నమః పార్వతీపతయే. రామచంద్ర భగవానికి, సీతామాయికి, లక్ష్మణ స్వామికి, పవనసుత హనుమానికి, శంకర భగవత్ పూజ్యపాదులకు, సాధు మండలికి, సంత్ మండలికి, ఏడుకొండలవాడ వెంకటరమణ ప్రజాభ్య